సూర్యోదయానికి వికసించిన పువ్వు తీసుకొచ్చి పూజ చేయాలి. చైతన్య కుసుమ ప్రియా అని పేరు. అలా చేయాలి తప్ప ఇవాళ రాత్రి పువ్వులు కొని రేపు పొద్దున్న పూజ చేస్తానండి అంటే ఆ పూజని పూజగా స్వీకరించరు దేవతలు. ఏదో తప్పక పట్టణాల్లో ఉన్నామండి, కొద్దిగా నీళ్లు జల్లుతాం, అందుకే తద్దోష నివారణార్థం కాసిన నీళ్లు జల్లి పూజ చేస్తాం. ఇప్పుడు నా ఇంట్లో పూల మొక్కలు తెమ్మంటే ఇప్పుడు నన్ను పువ్వులు పూజ చేయమంటే ఎక్కడ చేయను? అలా లేకపోతే అక్షతలు చేయమని చెప్పింది శాస్త్రం. కానీ దానికి బదులుగా ఏదో కాసి నీళ్లు జల్లి ఆ పువ్వులు పూజ చేయడం. తులసికి ఒక లక్షణం ఉంది. అయితే తులసి ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదు. కొన్ని తిథులు ఉన్నాయి, ఆ తిథుల్లో తులసి చెట్టును ముట్టుకోకూడదు, పత్రి కొయ్యకూడదు. ఆ తులసి తెచ్చి ఇంట్లో ఉంచుకుంటే మీరు కొన్నాళ్ల పాటు పూజ చేయొచ్చు. అందుకే సాధారణంగా ప్రయాణంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇంత తులసి ఇన్ని మారేడు దళాలు పెట్టిలో పెట్టుకుంటారు, పూజా పెట్టిలో